వెల్కమ్ టు మై టీవీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై రాష్ట్రాలకు అధికారం ఉంటుందన్న సర్వోన్నత న్యాయస్థానం తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన ఎంఆర్పీఎస్ నేత. శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న సీఎం చంద్రబాబు. అనంతరం కృష్ణానదికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు చేసిన ముఖ్యమంత్రి. ఎస్సీ వర్గీకరణపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు హర్షణీయమన్న చంద్రబాబు. దీన్ని తాము స్వాగతిస్తున్నామని వెల్లడి. వివరాల్లోకి వెళ్తే, ఎస్సీ ఎస్టీ కులాల రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందంటూ తన తీర్పులో స్పష్టం చేసింది. విద్యా ఉద్యోగాలలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ సమంజసమేనని ఉద్ఘాటించింది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు లేదంటూ 2004లో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఉపవర్గీకరణం చేయకూడదంటూ ఇచ్చిన నాటి తీర్పును కొట్టివేసింది. ఈ మేరకు సిజిఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 6:1 మెజారిటీతో తీర్పు వెలువరించింది. ఉపవర్గీకరణ సాధ్యం కాదంటూ ఒక జస్టిస్ బేలా త్రివేది మాత్రమే అభ్యంతరం తెలిపారు. ఉపవర్గీకరణకు సిజిఐ చంద్రచూడ్తో పాటు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సతీష్ చంద్ర, జస్టిస్ మనోజ్ మిశ్రా అనుకూలంగా తీర్పు ఇచ్చారు. సుప్రీం తీర్పును అనుసరించి రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై రాష్ట్రాలు మార్గదర్శకాలు రూపొందించుకోవాలని సుప్రీం ధర్మాసనం సూచించింది. దీనిపై స్పందించిన ఎంఆర్పీఎస్ నేత మందాకృష్ణ మాదిగ ఎన్నో ఏళ్ల పోరాటం ఫలించిందని అన్నారు. అడ్డంకులు కల్పించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్ల ఆ వర్గీకరణ అమలు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. అదే సమయంలో కాంగ్రెస్ తెలంగాణలో కూడా అనివార్యంగా అమలు చేయక తప్పదు. ఎందుకంటే కాంగ్రెస్ కూడా ఒక లాయర్ను పెట్టిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి వర్గీకరణకు అనుకూలంగా లాయర్ పెట్టినప్పుడు, వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని అమలు చేయక తప్పదు. ఇది కర్ణాటకలో కూడా అమలు చేయక తప్పదు. ఒక మాట చెప్పాలంటే రిజర్వేషన్ల సిస్టమే 2వ అడుగు వేయబోతుంది. దాదాపు స్వాతంత్రం వచ్చిన కాంచి, రాజ్యాంగం వచ్చిన కాంచి ఉమ్మడి రిజర్వేషన్ల విధానమే ఉన్నది. దానివల్ల అందుకున్న వాళ్ళకే రిజర్వేషన్ల ఫలాలు అందినాయి, అందుకున్న కులాలకే రిజర్వేషన్ల ఫలాలు అందినాయి. కానీ ఇప్పుడు అట్లా కాకుండా అందుకోలేని వర్గాలకు, అందుకోలేని వ్యక్తులకు, కుటుంబాలకు ఇవాళ వర్గీకరణ ద్వారా న్యాయం జరగబోతుంది. అంబేద్కర్ రాజ్యాంగంలో రిజర్వేషన్ పొందుపరిచాడు, కానీ దాన్ని ముందుకు నడిపించే విషయంలో మాత్రం వర్గీకరణ ప్రక్రియను ఎంఆర్పీఎస్ ముందుకు నడిపించిందనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను. ఎటువంటి సమస్యలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వర్గీకరణ ద్వారా వచ్చే అవకాశం ఉందా? తప్పకుండా గౌరవ చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తాడని సంపూర్ణ విశ్వాసంతో ఉన్నది. ఎందుకంటే చేసినోడు తానే, మళ్ళీ చేసేది తనేనని చెప్పి తనే చెప్పుకుంటూ వచ్చాడు. మేము మద్దతు ఇచ్చాము, ఆయన గెలిచిండు, మాకు న్యాయం జరుగుతుంది. అట్లనే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కూడా వర్గీకరణకు అనుకూలం అని చెప్పి ఎన్నో వేదికల మీద మాట్లాడిండు. అదే సమయంలో లాయర్ను రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెట్టిందని చెప్పి వాళ్ళు ప్రకటన చేశారు. కాబట్టి తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వచ్చింది కాబట్టి వెంటనే వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయడమే ప్రభుత్వాల మీద ఉన్న పని. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలం పర్యటనలో భాగంగా ప్రాజెక్టును సందర్శించారు. పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మకు జలహారతి పట్టారు. కృష్ణానదికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అంతకుముందు శ్రీశైలంలో కొలువుదీరిన బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారిని చంద్రబాబు దర్శించుకున్నారు. మల్లన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ముఖ్యమంత్రికి అర్చకులు సాంప్రదాయబద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం చంద్రబాబుకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన అనంతరం చంద్రబాబు సాగునీటి వినియోగదారులతో సమావేశమయ్యారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించడం తెలిసిందే. దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. శ్రీశైలం వద్ద సున్నిపెంటలో ఇవాళ సాగునీటి వినియోగదారులతో ముఖాముఖి సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు హర్షణీయమని, దీన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. గతంలోనే వర్గీకరణ చేస్తూ ఏబిసిడి కేటగిరీలు తీసుకువచ్చానని వెల్లడించారు. సామాజిక న్యాయం, జనాభా దామాషా ప్రకారం అందరికీ న్యాయం జరగాలని తాము
మొదటి నుంచి చెబుతున్నామని, పార్టీ సిద్ధాంతం కూడా అదేనని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణను తాను ఆనాడే ప్రతిపాదించానని వెల్లడించారు. అందుకే 1996-97లో రామచంద్రరావు కమిషన్ వేసి ఆర్థిక పరిస్థితులని అధ్యయనం చేసిన తర్వాత ఏబిసిడి కేటగిరీలుగా తానే విభజించానని చంద్రబాబు వెల్లడించారు. అందరికీ న్యాయం జరగాలి. అందుకే 96-97లో రామచంద్రరావు కమిషన్ వేసి ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత ఏబిసిడి కేటగరైజేషన్ నేనే తీసుకొచ్చా. తర్వాత అది డిఫరెంట్ కోర్ట్స్లో ఛాలెంజ్ అయ్యి ఇప్పటి వరకు అనేక విధాలుగా ముందుకు పోయి ఈరోజు దాన్ని 7 జడ్జెస్ బెంచి ధృవీకరించారు, దాన్ని కూడా ఆమోదించారు. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను, జనాభా దామాషా ప్రకారం ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి వర్గానికి న్యాయం చేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకే మొన్న ఎన్నికల్లో మీరు చూశారు, నేను ఇచ్చినప్పుడు సీట్లు కూడా ఇక్కడ శబరిని ఇక్కడ ఎంపీగా ఇస్తే పక్కన ఎంపీగా నాగరాజు ఒక కురబ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని ఇచ్చాం. పక్కన అదే మార్గం అనంతపూర్లో ఒక బోయ వాల్మీకి కమ్యూనిటీకి ఎంపీ ఇచ్చాం. ఎక్కడికక్కడ అదే మారిగా నంద్యాల్లో ఫరూక్ గారికి ఆ రోజు ఎమ్మెల్యేగా ఇచ్చాం, ఇప్పుడు మంత్రిగా చేశాం. సామాజిక న్యాయం ఇంకో పక్క కర్నూలులోనే టీజీ భరత్ని ఒక వైశ్య కులాన్ని నుంచి ఎమ్మెల్యేకి ఇచ్చి ఇప్పుడు మంత్రి చేశాం. సామాజిక న్యాయం జరగాలి, అన్ని వర్గాలకు న్యాయం జరగాలి. ఈ ప్రభుత్వం అందరిది, నేను మీ అందరి వాడిగా ఉంటాను, శాశ్వతంగా అదే చేస్తాను. ఆగస్టు 15వ తేదీన పోలీస్ పరేడ్ మైదానంలో తలపెట్టిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని, ఆ మేరకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ నరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. వేడుకల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జరిగిన సమీక్షా సమావేశంలో అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో వ్యవహరించి వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆయా శాఖల పరిధిలో అత్యుత్తమ సేవలందించిన వారి పేర్లనే అవార్డులకు సిఫార్సు చేయాలని హితవు పలికారు. అవార్డుకు గౌరవం పెరిగే విధంగా ఉత్తమ పనితీరు కనబరిచిన వారిని మాత్రమే గుర్తించి పేర్లను ఈ నెల 5వ తేదీలోగా పంపించాలని సూచించారు. పిల్లల్లో దేశభక్తిని పెంపొందించేలా వేడుకలను నిర్వహించాలని, సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టాలని చెప్పారు. దానికి కావాల్సిన సపోజ్ లెవెలింగ్ కానీ, ట్రాక్స్ కానీ, మన పైడ్ ప్రాంతం నీట్గా చేసుకోవడం, స్టోన్స్ అన్ని కూడా తీసేయడం అన్నీ కూడా ఎక్కువ చేయాలి. అదేవిధంగా అక్కడ కావాల్సిన పెయింటింగ్ ఏదైనా చేయాలంటే ఆ మరమ్మతు పనులు కూడా పూర్తి చేసుకుని చెప్తున్నాను. దెన్ పోలీస్ బ్యాండ్ ఏర్పాటు చేసుకోవాలి, వాళ్ళు కూడా సిద్ధమవుతున్నారు అనుకుంటున్నాను. గార్డ్ ఆఫ్ ఆనర్ మనం ఇవ్వాల్సి ఉంటుంది, దట్ ఆల్సో దే హావ్ టు ప్లాన్. సెరమోనియల్ జీప్ ఫర్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ద కంటిజెంట్స్ మనం చూడడానికి అది సెరమోనియల్ జీప్ తయారు చేసుకోవాలి. ఆ జీప్ ఒక ఫిట్నెస్ కండిషన్స్ అన్ని కూడా ఒకసారి మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా చేయించుకొని సిద్ధం అవ్వాలి. దెన్ పోలీస్ పరేడ్స్కి ప్రాక్టీసెస్, ఇంకా మిగతా డిపార్ట్మెంట్స్ ఎన్సీసీ కానీ, ఎన్ఎస్ఎస్ కానీ, ఇంకా కంటిజెంట్స్ బీఎట్ ఆర్మీ ఆర్ నేవీ వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి సంబంధించిన సిబ్బంది కూడా సమన్వయమై ఒకసారి 1కి 10 సార్లు మీరు రివర్సల్స్ అన్ని చేసుకోవాల్సి సందర్భంగా కోరుతున్నాను. And guard of honor at collector's office 7 AM. Then వివిధ అరేంజ్మెంట్స్ పోలీస్ తరఫున మామూలుగా చేసే దాన్ని కూడా చేసుకోవాలి. కమింగ్ టు జీవీఎంసీ తరఫు నుంచి ప్రధానంగా డ్రింకింగ్ వాటర్ సప్లై టు విఐపీ సిగ్నటరీస్ అఫీషియల్స్ అక్కడ, అదేవిధంగా శానిటరీ మెషర్స్ కలెక్టరేట్ అండ్ పోలీస్ బరాక్ గ్రౌండ్స్ లో కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సో అక్కడ స్కూల్ పిల్లలు కూడా వస్తారు, వాళ్ళు కూడా
ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా మంచి అరేంజ్మెంట్స్. సో డిఓ గారు కూడా మానిటర్ చేసుకోవాలి. ఐ థింక్ షీ హస్ గాన్ ఫర్ సమ్ మీటింగ్ డిఓ తరఫున. సో మీ సైడ్ నుంచి కూడా హుమ్సోవర్ కిడ్స్ వీఆర్ బ్రింగింగ్ ఫర్ ద ఈవెంట్, వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు కానీ వాళ్ళకి ఏదైనా స్నాక్స్ కానీ అరేంజ్ చేయాల్సినవి మీరు జాగ్రత్తగా చూసుకోండి. తెనాలి నియోజకవర్గ పరిధిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. అధికారులు సచివాలయ సిబ్బందితో కలిసి నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులను ఆప్యాయంగా పలకరించారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న మనోహర్ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కరువు అనేది లేకుండా చూడటమే లక్ష్యంగా పనిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. శ్రీశైలం పర్యటనలో భాగంగా స్థానికంగా నీటి వినియోగదారుల సంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ రైతాంగాన్ని ఆదుకోవడం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని జలాశయాలన్నీ నీటితో కలకలలాడుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం అనుసరించిన విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిందని చెప్పారు. రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సుజల స్రవంతికి మనం 2056 కోట్లు పెడితే 448 కోట్లు ఖర్చు పెట్టాడు. రాయలసీమలోనే మనం 12,000 కోట్లు ఖర్చు పెడితే ఇతర ఖర్చు పెట్టింది 2011 కోట్లు. ఏం తమ్ముళ్ళు మీరు ఆమోదిస్తారా అని అడుగుతున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే ఈరోజు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చినప్పుడు రాయలసీమకు మిగులు జలాలు అవసరం లేదని ఆనాటి పాలకులు ఇస్తే దానికోసం పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఎప్పుడు కూడా మనం ఒకటే ఆలోచించాలి. ఏ వ్యక్తి వల్ల ఏ పార్టీ వల్ల మనకు న్యాయం జరిగింది జరుగుతుందనే ఆలోచన మీలో ఉండాలి. మొన్న ఆలోచన వచ్చింది కానీ అది ఎప్పుడూ ఇదే విధంగా ఉండాలి. ఇప్పుడు నేను వస్తామంటే చూశాను, ఎన్నికలప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నారో దానికంటే ఉత్సాహంగా కనపడుస్తున్నారు మీరందరూ. ఈరోజు మొన్నటి వరకు మీ ముఖాల్లో నవ్వు కూడా లేదు. ఈ నెల 5, 6 తేదీలలో 2 రోజుల పాటు రాష్ట్ర సచివాలయం 5వ భవన్లో కలెక్టర్ల సమావేశాన్ని నిర్వహించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో CCLA జి జయలక్ష్మితో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సన్నాహక ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సిసోడియా మాట్లాడుతూ ఈ నెల 5, 6 తేదీలలో జిల్లా కలెక్టర్ల సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని, మొదటి రోజు కలెక్టర్లతోనూ రెండవ రోజు కలెక్టర్ల ఎస్పీలతో కలిసి సంయుక్త సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. 5వ తేదీ ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు కలెక్టర్ల సమావేశ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని, 2 రోజుల్లోనూ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కలెక్టర్ల సమావేశం ఉంటుందని స్పెషల్ CS సిసోడియా పేర్కొన్నారు. బాపట్ల జిల్లా అమర్తులూరు మండలంలోని కూచిపూడి గ్రామం, వేమూరు మండలంలోని పెరవలిపాలెం గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని టీడీపీ నేతలతో కలిసి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ నగదును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, టీడీపీ, జనసేన కూటమి నేతలు పాల్గొన్నారు. ఆనంద్ బాబు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నుంచి 3 నెలలు, పోయిన నెల కలిపి గత నెలలో 7,000 ఇచ్చామని, ఈ నెల నుంచి 4,000 పెన్షన్లు ఇస్తున్నామని అన్నారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. ప్రతి నెల 4,000 వస్తుంది. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉదయం 6 గంటల నుంచే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేపట్టారు. ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అధికారులు ఇంటింటికి వెళ్లి పింఛన్ల పంపిణీ చేశారు. మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు పింఛన్ల కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఎమ్మెల్సీ అనురాధ తెలిపారు. మంగళగిరిలో 13,130 మంది లబ్ధిదారులకు 5 కోట్ల నగదును పెన్షన్ రూపంలో పంపిణీ చేస్తున్నారన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 64.82 లక్షల మందికి పెన్షన్ల పంపిణీ జరుగుతుందని అనురాధ తెలిపారు. సమర్థవంతమైన పరిపాలనా అధ్యక్షుడు ఉంటే సంక్షేమ పథకాల అమలు తీరుకు ప్రత్యక్ష నిదర్శనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలం రామవరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ, స్థానిక ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెన్షన్లను సకాలంలో పంపిణీ చేయలేదని కొందరు వ్యాఖ్యలు చేశారని అన్నారు. గత నెలలో పెన్షన్లు ఇంటింటికి వెళ్లి రోజున్నరలోగానే అందించడం జరిగిందన్నారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 64,90,000 మందికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని అన్నారు. అనంతరం శాసనసభ్యులు నివాసంలో మాజీ శాసనసభ్యులు స్వర్గీయ నలిమిల్లి మూలారెడ్డి చిత్రపటానికి, తదుపరి రామాపురంలో మూలారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్, మండల స్పెషల్ ఆఫీసర్ పంచాయతీ అధికారి ఎం నాగలత, మాజీ మంత్రి కెఎస్ జవహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా నాయకులు అయినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మేము ప్రతి నెల 1వ తారీఖునే పెంచినటువంటి పెన్షన్లని వారి ఇంటి వద్దకే వెళ్ళి సచివాలయ అధికారులతో కలిపి పంపిణీ చేస్తామని చెప్పి మేము వాగ్దానం చేయడం జరిగింది. చెప్పిన వాగ్దానం మేరకు పెంచినటువంటి పెన్షన్లని ఈరోజు ఆగస్టు 1వ తేదీ మేము వచ్చినటువంటి 2వ మాసం ఈ 1వ తారీఖున ఈరోజు పెన్షన్లు పంపిణీ చేస్తూ ఉన్నాం. అందరూ కలిసి మళ్ళీ పనిచేసే అవకాశం మాకు రావడం. ఈరోజు ఇంతగా మంచిగా చెప్పారు. సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే కార్యక్రమాలు ఎలా జరుగుతాయి అన్నది ఈ పెన్షన్ కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారు వస్తే పెన్షన్లు కూడా ఇవ్వలేరు అన్న మాటలు మనం విన్నాం కదా గతంలో. దాని సందర్భంలో మరి గత నెలలో సుమారు 7,000 రూపాయలు మనిషికి ఇచ్చి మనకి ఇంచుమించు 1.5 రోజుల్లో సప్లై చేసాం. ఆ రోజున ఏమన్నారంటే వాలంటీర్లు లేకపోతే సప్లై చేసే అవకాశం లేదన్నారు. వాలంటీర్లు లేకపోతే సప్లై చేసే అవకాశం లేదన్నారు. మేము అంటే 1.5 రోజులు కంప్లీట్ చేస్తాం. మినిస్టర్ గారు చెప్పిన మాట ఇంకా విచిత్రం ఏంటంటే ఈరోజు మళ్ళీ రెండో నెలలో ఇంచుమించుగా 64 లక్షల మందికి 44,82,000 మందికి పెన్షన్ స్టార్ట్ చేసినాం. కదా 4,000 రూపాయలు మనిషికి. ఇప్పుడు ఈ టైం ఏంటంటే 9:30 అవుతుంది. 97% అయిపోయింది. మరి ఎవరు చేయలేరు, కష్టం అన్నారు కదా, చాలామంది విమర్శించారు కదా. అంటే నేనేమంటానంటే ఈ సందర్భంలో మీకు పొందిన ద్వారా సమర్థవంతమైన పరిపాలన ఉంటే ఇది కార్యక్రమం తీసుకోవచ్చు. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మరుక్షణమే హామీని అమలు చేస్తూ సామాజిక భద్రత కింద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఉదయం 5 గంటల నుంచి లబ్ధిదారులకు అందిస్తున్నామని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా నిడదవోలు మండలం పురుషోత్తపల్లి నిడదవోలు పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలోని లబ్ధిదారులకు పెన్షన్ అందించే కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రమం తప్పకుండా ఆగస్టు నెలకు సంబంధించిన పెన్షన్ 1వ తేదీ ఉదయం 5 గంటల నుంచి లబ్ధిదారులకు అందించే కార్యక్రమం చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి ఏ దుర్గేష్, ఎంపీడీఓ జేఈ ఝాన్సీ, మండల తహసీల్దార్ పి శ్రీనివాస్, పంచాయతీ సెక్రటరీ ఎం వెంకటేష్, సర్పంచ్ ఎం నాగమణి, ఎంపీటీసీ బర్రె లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. మనం పెడితే అలా మదర్లో చూసి మాత్రం బాగుంటున్నాం.
జిల్లాలో 2,40,595 మంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల లబ్ధిదారులకు ఉదయం 5 గంటల నుంచి పింఛన్లు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయడం జరుగుతుందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. ఉదయం రాజమహేంద్రవరం, రాజేంద్రనగర్లోని 3, 4 వార్డులలో జిల్లా కలెక్టర్, స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్, ఇతర శాఖల అధికారులతో కలిసి లబ్ధిదారులకు పెన్షన్ అందించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఉదయం 5 గంటలకే సచివాలయ సిబ్బంది, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వెళ్లి అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది మార్నింగ్ 6 o'clockకి ప్రభుత్వ ఆదేశాల మేరకు మొదలైంది. అందులో భాగంగా మనకు ఆల్మోస్ట్ 29,000 పెన్షన్స్ మున్సిపల్ కార్పొరేషన్గా ఉన్నాయి. సో బై ఈవినింగ్ 5 o'clock కల్లా అందరికీ కూడా పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం, అలానే డిస్బర్స్మెంట్ సర్టిఫికేట్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. అర్బన్ వరకు చూస్తే అర్బన్ గత నెల కూడా రాజమండ్రి సిటీలో సుమారు 30,000 మంది పెన్షన్ లబ్ధిదారులు అందరికీ కూడా పెంచిన పెన్షన్ 3,000 ఉన్నదాన్ని 4,000 కింద చేస్తూ, అలాగే ఏదైతే డిజేబుల్డ్ ఉన్న 3,000ది 6,000, బెడ్ రిడన్ అన్నది 15,000, ఇవన్నీ కూడా పెంచింది. వారి మాదిరిగా వైసీపీ పార్టీ వారి మాదిరిగా హామీ ఇచ్చి 1,000 రూపాయలు పెంచుతానని సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకుంటూ చేసే కార్యక్రమం కాదు. ఒక్కసారిగా పెంచి ప్రతి ఒక్క పెన్షన్దారుడు కూడా డబ్బుని ఇంటికే చేరువేసే కార్యక్రమం ఎన్డీఏ కూటమిగా చేస్తా ఉన్నాం. సిటీ నియోజకవర్గంలో గౌరవ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, అలాగే జనసేన, బీజేపీ, తెలుగుదేశం నాయకులు, అధికారులు అందరూ కలిపి ఇంటింటికి సెక్రటేరియట్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి ఉదయం 5 గంటకే మొదలుపెట్టి సాయంత్రం 5 100%. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, పేదలైన అర్హులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ అందించడమే కూటమి పార్టీ లక్ష్యమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. పీలేరు, కలికిరి, వాల్మీకిపురం తదితర మండలాల్లో పలు చోట్ల పాల్గొనగా కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. సామాజిక పెన్షన్ కార్యక్రమంలో పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ అందించారు. అనంతరం వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై గత ఏడాది మే మాసంలో జరిగిన హైవే రోబరీ కేసులో పరారీలో ఉన్న 2 నిందితులను సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 17.35 లక్షల నగదు, 5 లక్షల విలువైన బంగారు వస్తువులను రికవరీ చేసినట్లు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడికి చెందిన బియ్యపు వ్యాపారి కోట్ల వంశీకృష్ణ అనే వ్యక్తి వ్యాపారుల నుండి వసూలు చేసి కారులో 50 లక్షలను తీసుకుని వస్తుండగా నిందితులు చోడమ్మ అగ్రహారం వద్ద కారును అడ్డగించి కారం జల్లి కోట్ల వంశీకృష్ణ నుండి 50 లక్షలు తీసుకుని పరారీ కాగా, వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పూసపాటిరేగ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. మాకు వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద, నమ్మకమైన సమాచారం మీద ఈ అంతా టెక్నికల్ అనాలిసిస్ చేశారు. అదేవిధంగా ఇన్ఫార్మేట్స్ ఇచ్చిన సమాచారం మీద సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు అండ్ ఆయన టీం, సిసిఎస్ ఇన్స్పెక్టర్, సిసిఎస్ ఎస్ఐ అండ్ వాళ్ళ టీం కందివలస మార్కెట్ దగ్గర మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే అంతా రచించారో వాటిని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర 5 తులాస్ గోల్డ్ అండ్ 12,10,000 క్యాష్ అతని దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఫర్దర్ అతనికి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద దారకు గోపాల్ కృష్ణ ఆయన కూడా ఇతనితో పాటు కాన్స్పైర్ చేసి ఇదంతా ప్లాన్ రచించి ఈ హైవే రాబరీ చేయడం జరిగింది. అతన్ని కూడా నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి 5,25,000 రూపీస్ రికవర్ చేయడం జరిగింది. సో నిన్న ఈ ఇద్దరు ముద్దాయిల దగ్గర నుంచి 17,35,000 క్యాష్, అదేవిధంగా 5 lakhs వర్త్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. వీళ్ళు ఈ క్రైమ్ లో ఏంటంటే వీళ్ళు మెయిన్ ఎవరైతే మనం నిన్న పట్టుకున్నామో వాళ్ళిద్దరూ మెయిన్లీ ప్లాన్ రచించి మిగతా వాళ్ళని కూడా దాంట్లో భాగం చేసి వాళ్ళు 30th May 2023 రోజున చోడమాగ్రహారం ఫ్లైఓవర్ దగ్గర ప్లాన్ చేసి అక్కడ ఒక
కారును ఇంటర్సెప్ట్ చేశారు. బైక్స్ మీద వచ్చి ఒక కారును ఇంటర్సెప్ట్ చేసి అక్కడ ఎవరైతే కారులో ఉన్నారో అతను కళ్ళల్లో ఈ కారును కొట్టి 50 lakhs క్యాష్ తీసుకెళ్లడం జరిగింది. సో దీంట్లో మెయిన్ పార్ట్ ఆఫ్ రికవరీ నిన్న చేయడం జరిగింది. సో ఈ మంచి డిటెక్షన్ చేసిన డిఎస్పీ విజయనగరం ఆధ్వర్యంలో ఈ టీం అంతా సిసిఎస్ ఇన్స్పెక్టర్. ముఖ్యాంశాలు మరోసారి. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై రాష్ట్రాలకు అధికారం ఉంటుందన్న సర్వోన్నత న్యాయస్థానం. తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన ఎంఆర్పీఎస్ నేత. శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న సీఎం చంద్రబాబు. అనంతరం కృష్ణానదికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు చేసిన ముఖ్యమంత్రి. ఎస్సీ వర్గీకరణపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు హర్షణీయమన్న చంద్రబాబు. దీన్ని తాము స్వాగతిస్తున్నామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.